సో హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో నేను ఇప్పుడే లేసిన. సో మా ఇంటికి వచ్చిన. సో ఇంకా బ్రష్ చేసుకోవాలి, ఏం వేసుకోవాలి, కొంచెం ఎండకు వచ్చిందని మా ఇంటికి అయితే వచ్చిన. సో ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్నాక అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా. మన ఛానల్కి ఏం కొత్త వస్తుంటే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో బిస్కెట్లు ఉన్నాయి. సో మా పిన్ని తెచ్చింది మీది మౌస్ మ్యాజిక్ బిస్కెట్లు. నిన్న మస్తు ప్యాకెట్ ఉండే, మొత్తం సగం మొత్తం అయిపోయినాయి నిన్నటికి. లాస్ట్కి 3 మిగిలినాయి. సో గైస్ టీవీ చూద్దామని టీవీలో కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఈరోజు 28, ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో ఆర్సీబీ అయితే పక్కా గెలుస్తుంది. సో నాకైతే ఆర్సీబీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు ఈవినింగ్ అయితే బ్యాలెన్స్ చేయించుకొని చూడాలి. సో ప్రజెంట్ ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. మా డాడీ పొలంకైనా, మా అమ్మ అయితే భోజనకి అయితే వెళ్ళింది చిన్న పని మీద. సో నేను ఇంట్లో ఒక్కనే ఉన్నాను. సో ఇప్పుడు స్నానం కోసం వాటర్ అయితే పెట్టుకుని అక్కడ హీటర్తో కార్నర్కి. సో స్నానం చేసినాక ఇక మీ ఇంకా వీడియో ఉంటుంది మీకు చూపిస్తాను. మీకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్ ఇప్పుడే స్నానం చేసినా. సో ఇంటికి అయితే ఈరోజు ఆయిల్ అప్లై చేయాలి. చాలా డేస్ ఉంది అప్లై అయ్యాక. సో ఫస్ట్ దీన్ని మంచిగా తుడుచుకోవాలి. సిల్కీ మజా అయిపోయినాయి గైస్. ఆయిల్ పెడదాం ఒకసారి కావండి గైస్. వీ నో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఆర్టికా ఆయిల్. ఓకే, వాటికా లైట్గా అప్లై చేసుకోవాలి, ఎక్కువ అప్లై చేసుకోవద్దు కూడా, బాగా మంచిగా ఉండదు. రైట్, ఓకే ఆయిల్ అయితే అప్లై చేసిన. అసలు మనమైతే కొంచెం రిబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఏం కూర నాకు తెలియదు. ఈ పప్పు కొంచెం దొడ్డుగా ఉంది కానీ నేనైతే మినపప్పు అని పిలుస్తాను. మీ ఇదేందో నాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. సో అదేందో కామెంట్ చేయండి కూర. సో గైస్ నేనైతే ఇప్పుడే బయటకు వచ్చిన. సో మీకైతే ఎండ చూపిస్తాయి. ఎండలు ఎటు కూడా బయటికి పోరాదు, అంత ఘోరంగా కొడుతుంది. సో మీకే చూపిస్తా చూడండి గైస్. మీకైతే ఇప్పుడు ఎండ చూపిస్తా చూడండి. ఇక ఇది అప్ప ఎంత ఘోరంగా కొడుతున్నారా బాబు. చూడండి ఎవ్వరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు, అంత ఘోరంగా కొడుతుంది ఎండ. అయితే కింద షాడో కూడా వస్తుంది చూడండి, బాడీ షాడో చూడండి ఎంత ఉందండి. భూమి మీద కాలు ఒక్క నిమిషం కూడా ఆపరాదు, అంత ఘోరంగా కొడుతుంది చూడండి. సో గైస్ మీకైతే మా ఇంటి ఇంకా కాలువ అయితే చూపిస్తా. సో అప్పట్లో మేమైతే ఇక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళం అన్నమాట, ఫ్రెండ్స్ కలిసి. ఇట్లా మధ్యాహ్నం వచ్చి ఇక్కడ దుంకేవాళ్ళం. అప్పుడు చాలా వేడి ఉంటుండే. సో ఇదనమాట కాలువ వచ్చేసి. ఇందులో అయితే దుంకేవాళ్ళం మేమైతే. గడ్డి ఇందులో ఏముండేది కూడా తెలియదు. సో వాటర్ ఫ్రెష్గా ఉంటాయి అనుకోండి. అప్పుడప్పుడు వెళ్ళేటి అనమాట పాముల సైడ్లకి. సో ఇది పక్కన ఇక్కడ చిన్నపిల్లలు చేపలు పట్టుకుంటారు. ఇక చూడండి అక్కడ వరకు ఉంటుంది. ఇలా అదే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఇలా ఏది గెలుస్తా అనుకుంటున్నాను. నువ్వు కూడా ఆర్సీబీనా? సో గాయ్స్ ఈవినింగ్ అయింది. సో మ్యాచ్ అయితే చూస్తున్నాం మేము. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఈ బాల్ 6 పక్క పోతుంది. ఇంకా ముగ్గురు కొట్టేస్తారు, రన్లు కొట్టేస్తారు. దక్కన ఉన్నది ఇంకా మ్యాచ్ అయిపోతుంది గాయస్. చూడొద్దా గాయస్, ఈ బాల్ పక్కా అవుట్ అయితే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలా, పోతుంది. అవుట్ 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 అవుట్. క్యాచ్. బాల్ అయితే ఎయిర్ లో ఉంది. అవుట్. చెప్పాను కదా పక్కా అవుట్ అయితేనే అవుట్ అయిపోయిండు. క్యాచ్ అవుట్ అనుకున్నా, పోతాను అనుకున్నా, పోయిండు. గాయస్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసేసింది. సో 33 balls హాఫ్ సెంచరీ. చలో గాయస్ 15th over 6 కొట్టేసిండు. 6 కొట్టింది గాయస్ విరాట్ కోహ్లీ. ఓకే 191 స్కోర్, 4 వికెట్లు, 15 over 6. మ్యాచ్ అయితే గెలిచిపోయింది. చలో ఈ బాల్ కూడా తెలిసి 6 అనిపిస్తుంది. 6 4 4 ఈ బాల్ 4 కొట్టేసింది. 6 4 అయిపోయింది. 16 ఓవర్లకి మ్యాచ్ ఫినిష్. సో గైస్ మ్యాచ్ మాత్రం మెంటల్ ఆడుతుంది. ఆర్సీబీ బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చూస్తారు కదా. ఇంకా 3 రన్లు కొట్టాలా చూడండి. 27 balls 3 runs అనమాట చూడండి. సుమంత్ గారు వ్లాగ్స్ తీస్తాడు కదా, 15 over పెడితే 35,000 వ్యూస్ వచ్చింది తెలుసా. ఇవాళ మార్నింగ్ చాలు 8:30కి పెట్టింది. అదే నేను అడిగిన ఎంఐది పెడితే ఏమైతుండారంటే ఎంఐకి రావన్నా అన్నాడు. సిఎస్కే గాయస్ ఇంకా 3 రన్లు, కేవలం 3 రన్లు. యుద్ధం ఏం జరుగుతుందో. అరే 4 6 ఇది 4 మ్యాచ్ విన్ ఆర్సీబీ. చూసారా జస్ట్ ఓకే ఒక 15 over 4 balls మ్యాచ్ ఫినిష్ అయిపోయింది.